ప్రియమైన సహోదర సహోదరీమణులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈ రోజు మనము ధ్యానించబోయే దేవుని వాక్యం ఆశతో నిండిన అద్భుతమైన వాగ్దానం. మన జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. సంతోషం వస్తుంది, బాధ వస్తుంది, విజయం వస్తుంది, పరీక్షలు వస్తాయి. కాని ఈ రోజు దేవుడు మీతో ఒక గొప్ప మాట చెబుతున్నాడు. ఈ వీడియో చివరి వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కీర్తనలు 23:6 ఇలా చెబుతుంది: నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. నేను యెహోవా మందిరమందు నిత్యము నివసించెదను. ఈ వచనంలో రెండు గొప్ప వాగ్దానాలు ఉన్నాయి. 1. కృపాక్షేమములు నా వెంట వస్తాయి. 2. దేవుని సన్నిధిలో నిత్యము నివసించెదను. కృప అంటే ఏమిటి? కృప అంటే దేవుని అపారమైన ప్రేమ. మనము అర్హులు కాకపోయినా దేవుడు మనపై కరుణ చూపుతాడు. మనము తప్పు చేసినా దేవుడు మనలను క్షమిస్తాడు. దేవుని కృప మన జీవితాన్ని కాపాడుతుంది. మీరు ఈ రోజు బ్రతికి ఉన్నారు అంటే అది దేవుని కృప. క్షేమము అంటే ఏమిటి? క్షేమము అంటే శాంతి, రక్షణ, భద్రత. దేవుడు మీ జీవితాన్ని కాపాడుతాడు. మీరు ప్రమాదంలో ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. మీరు నిరాశలో ఉన్నప్పుడు దేవుడు మీకు శాంతిని ఇస్తాడు. కృపాక్షేమములు నా వెంట వచ్చును. ఈ వాక్యంలో ఒక అద్భుతమైన సత్యం ఉంది. మనము దేవుని వెంబడించము మాత్రమే కాదు, దేవుని కృప మన వెంట వస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా దేవుని కృప మీ వెంట ఉంటుంది. మీరు పని చేస్తున్నప్పుడు, మీరు ప్రయాణిస్తున్నప్పుడు, మీరు నిద్రపోతున్నప్పుడు దేవుని క్షేమము మీతో ఉంటుంది. ఇది దేవుని వాగ్దానం. జీవితం ఉదాహరణ. ఒక వ్యక్తి చాలా ప్రమాదం నుండి బయటపడ్డాడు. అతను అర్థం చేసుకున్నాడు, ఇది నా బలం కాదు, ఇది దేవుని కృప. మన జీవితంలో కూడా చాలాసార్లు దేవుడు మనలను కాపాడుతాడు. మనకు తెలియకుండానే దేవుడు పని చేస్తాడు. దేవుని మందిరమందు నివసించుట. వచనం చెబుతుంది, నేను యెహోవా మందిరమందు నిత్యము నివసించెదను. అంటే దేవుని సన్నిధిలో జీవించుట. ప్రతిరోజు దేవునితో సమయం గడపండి. ప్రార్థన చేయండి, వాక్యము చదవండి. దేవుని సమీపంలో జీవించినప్పుడు కృపాక్షేమములు మీ వెంట ఉంటాయి. ప్రార్థన చేసుకుందాము. ప్రియమైన పరలోక తండ్రి, నీ కృపాక్షేమములకు ధన్యవాదాలు. మా జీవితమంతా నీ కృప మాతో ఉండునట్లు చేయుము. మా కుటుంబాలను కాపాడుము. మా ప్రయాణాలను కాపాడుము. మా హృదయాలకు శాంతిని ఇవ్వుము. మేము ఎల్లప్పుడూ నీ సన్నిధిలో జీవించుటకు సహాయము చేయుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమెన్. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని దేవుని వాక్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.